Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our exclusive session of intensive training. So particularly meant for SBI mains and RRB mains. So దాని రిలేటెడ్గా ఆల్రెడీ మనము లాస్ట్ 2 క్లాసెస్ డిస్కస్ చేస్తున్నాము. నిన్నటి పేపర్కి ఎన్హాన్స్మెంట్ ఈ పేపరు లైక్ 20 క్వశ్చన్స్ నిన్న డిస్కస్ చేసాము, ఈరోజు 20 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాము. లాస్ట్ క్లాస్లో అయితే మనకు పెద్దగా మోడల్స్ అయితే రాలేదు, జస్ట్ 2 RCs విత్ వన్ లైక్ సెంటెన్స్ ఫిల్లర్స్ మోడల్ రావడం జరిగింది నిన్నటి పేపర్లో. ఆ పేపర్ కంటిన్యూయేషన్ ఇది. సో వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ అ మెమరీ బేస్డ్ పేపర్. సో దీంట్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నారో మెయిన్స్ రిలేటెడ్ కూడా అన్ని మ్యాక్సిమం తెచ్చుకునే విధంగా మీరు ట్రైన్ అవుతూ ఉన్నట్టు. సో ఎనీవేస్ లేట్ చేయకోకుండా మనము పేపర్లోకి వెళ్ళిపోదామా? ఎస్. సో ఇక్కడ మనం ఆల్రెడీ మెయిన్స్ పేపర్స్లో చూస్తూ ఉన్నటువంటి మోడలే ఇది. వాట్ ఈస్ దిస్ మోడల్? సో ఎగ్జాక్ట్లీ ఈ ఆడ్ వన్ అవుట్ మోడల్. వాడు 4 స్టేట్మెంట్స్ ఒక లాజికల్ ఆర్డర్లో ఇచ్చాను అని చెప్తున్నాడు, ఒక కొహరెంట్ పారాగ్రాఫ్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. దాంట్లో ఏది మిస్ అవుతూ ఉంది అంటే లైక్ చూస్ ద ఆప్షన్ దట్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద థీమ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అంటున్నాడు కదా. చూద్దామా ఒకసారి. సో జస్ట్ కంటెంట్ టర్మ్స్ దానికి సంబంధం లేకుండా ఏది ఉందో అది మనము పిక్ చేసేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ కెన్ బి సీన్ ఇన్ ద గ్రోయింగ్ ఇంపార్టెన్స్ cities. Cities are receiving distant worlds of government. Okay. Business think tanks. Years of ambivalence, urbanization, important cities receiving growing importance, urbanization. Embraced at least acknowledged in India. Bane undi. Next, each of these worlds and cities populated by experts, fields, urban realm, urban planning, environment, transport, housing, finance and health. Sustainability, what is this about? న్యూ అర్బన్ ఎజెండా, వాట్ ఈస్ దిస్ అజెండా? అజెండా గురించి ఏం డిస్కషన్ అయితే లేదు. నెక్స్ట్ ద మల్టిపుల్ ఫీల్డ్స్ అక్కడుంది ఇక్కడుంది, దట్ మీన్స్ కంటిన్యూయేషన్ సీట్ విత్ ఈ అండ్ డి ఈజ్ ఆడ్ వన్ అవుట్. సో కీ టర్మ్స్తో చూస్తూ ఉన్నాము, అనలైజ్ చేసుకోవడం క్విక్ రీడింగ్ అనాలిసిస్లో ట్రై చేస్తూ ఉన్నాము. మొత్తం మీద మనకి ఏదైతే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనిపిస్తూ ఉందో దాన్ని మనము పక్కనికి లాగేస్తూ ఉన్నాం కదా. నెక్స్ట్ లెట్స్ గెట్ టు సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో చూద్దాం. ఇట్ ఈస్ ఆఫ్టెన్ సెట్ అర్జెంట్ అండ్ ఇమ్మీడియట్ ఆర్ నాట్ ద సేమ్ యాజ్ ఇంపార్టెంట్. సో దేర్ ఫార్ అనేది ఇమ్మీడియట్లీ యూ కాంట్ గో విత్ ద వెరీ సెకండ్ స్టేట్మెంట్, అదొక పాయింట్ అయితే. ఇండీడ్ దే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ వన్ అనదర్, ఏసీ ఈజ్ ద కాంబినేషన్ అండ్ బీ కెన్ బి టేకెన్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. సో రిమైనింగ్ చదవాల్సినటువంటి నీడ్ కూడా లేదు, ఒకసారి చదువుదాము అంటే చదువుకోవచ్చు. ఆల్ ద అర్జెంట్ అండ్ ఇమ్మీడియట్. సో ఆర్బీఐ రిలీజ్డ్ ఎంపీసీ. సో డిసిషన్ బై న్యూలీ కాన్స్టిట్యూటెడ్ మానిటరీ పాలసీ, దాని కంటిన్యూషన్ ఎంపీసీ కనపడిస్తున్నాయి కదా. సో ఇక్కడ మిడిల్లో మనకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటిది ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ అబౌట్ బి స్టేట్మెంట్. బి అనేది మనము ఈజీగా సో వీ పిక్ ఇట్ అవుట్ యాజ్ అ ఇంకొహరెంట్. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో చూసుకుంటే చూద్దాం, కంటెంట్ టర్మ్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. నాట్ విత్ స్టాండింగ్ ఏమి, సో గుడ్ మాన్సూన్ని పక్కన పెట్టేసేసి బ్యాక్ టు బ్యాక్ డ్రాట్ ఇయర్స్ తర్వాత ఈ యొక్క గుడ్ మాన్సూన్ కమెంటేటర్స్ ఏమి అగ్రీ చేస్తున్నారు? అగ్రికల్చర్ సెక్టర్ మే నాట్ బి అవుట్ ఆఫ్ డిస్ట్రెస్ నుంచి పూర్తిగా బయట పడలేని పరిస్థితి అయితే ఉంది. ఎనీవేస్ బ్యాక్ టు బ్యాక్ డ్రాట్ ఇయర్స్ వచ్చాయి కాబట్టి గుడ్ మాన్సూన్ కూడా విత్ స్టాండ్ కావట్లేదు. నెక్స్ట్ రీసెంట్ అటెంప్ట్స్ రాహుల్ గాంధీ మొబిలైజ్ ఫార్మర్స్, కిసాన్ యాత్ర మైట్ నాట్ రిసీవ్ ఫార్చ్యూన్స్, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్ యూపీ contribute bringing the issues of farmers agriculture to the political mainstream. So okay, so agricultural farmers anta baagundi. Ikkada C lo it is also worth mentioning that most of them were seen as leaders of dominant farming communities. Ikkada leaders అనేటటువంటి పాయింట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఫార్మింగ్ కమ్యూనిటీస్, క్యాస్ట్ గ్రూప్స్ ఇలాంటి డిస్కషన్ అంతా రిమైనింగ్ ఏబీ స్టేట్మెంట్స్లో మనకి సంబంధం లేకుండా వస్తుంది. అదే కింద చూసుకుంటే వర్కర్స్, హౌస్ హోల్డ్స్, రూరల్ ఏరియాస్ ఇదంతా కనెక్ట్ అవుతూ ఉంది. సో కింద కూడా రూరల్ ఏరియాస్తో కనెక్ట్ అవుతూ ఉంది. సో ఇవి కనెక్టెడ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏమో కనబడిస్తుంది మనకి. సి కెన్ బి టేకెన్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వెరీ ఈజీలీ. సో సి ఈజ్ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూసుకుందాం. డిన్ ఇంటర్నెట్కి బ్యాక్ బోన్ లాంటిది డిన్. వాట్ ఈస్ దిస్ డిన్? వీ డోంట్ నో. సిన్స్ ఎందుకు? వన్ ఆఫ్ ద కంపెనీస్ దట్ ప్రొవైడ్స్ డొమైన్, అది కంపెనీ నేమ్. దాని యొక్క ఇంట్రొడక్షన్ లాగా కనిపిస్తుంది. ఏ స్టేట్మెంట్? డిఎన్ఎస్ టు ఇంటర్నెట్ యూజర్స్, ట్రాన్స్లేట్ సింపుల్ ఇంగ్లీష్ బేస్డ్ కమాండ్స్ లైక్ livemin.com,
typed into a browser into the actual numeric addresses that the internet's computers use to identify each website. సో ఇక్కడ డిన్ అనేటటువంటి ఒక పర్టికులర్ కంపెనీ గురించి ఏ ఇంట్రొడక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ ఫర్మ్ ఫ్లాష్ పాయింట్ హ్యాస్ సే దట్ ఇట్ బిలీవ్స్. సో ఇక్కడ కాంటాక్ట్స్ కట్ అవుతుంది. సెక్యూరిటీ ఫర్మ్ ఫ్లాష్ పాయింట్ అనేటటువంటిది వేరే దానికి వస్తుంది. సెక్యూరిటీ ఫర్మ్ ఫ్లాష్ పాయింట్ ఏంటి? ఇనాక్యూస్ అంటే ఇన్నోసెంట్, హార్మ్లెస్. వీడియో రికార్డర్స్, వెబ్ క్యామ్స్, సెక్యూరిటీ కెమెరాస్ టేకెన్ బై మాల్వేర్ అండ్ దెన్ వితౌట్ దేర్ ఓనర్స్ నాలెడ్జ్ వర్ యూజ్ టు హెల్ప్ ఎగ్జిక్యూట్ సైబర్ అటాక్. దిస్ అవుటేజ్ ఏది? ఆ సైబర్ అటాక్ అనేటటువంటి ఒక అవుటేజ్ అస్టానిషింగ్ ఇన్ ఇట్స్ ఫెరోసిటీ కోఆప్టెడ్ మచ్ వాంటెడ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో కనెక్టెడ్ పైన సైబర్ అటాక్ కింద ఈ ఫెరోసిటీ, అస్టానిషింగ్, సో నెగిటివ్ వర్డ్స్, ఎక్స్ట్రీమ్ వర్డ్స్. ఏమని క్లైమ్ చేస్తుంది ఈ యొక్క ఫర్ము? దట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సచ్ డివైజెస్ బీలో మనకి డిస్కస్ చేసినారు, మాల్వేర్ డిస్కస్ చేసినారు. So BCDE are interconnected and the only statement which is out of context is you can take it as A. A అనేది డిన్ అనేటటువంటి సపరేట్ కంపెనీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాడు. సో దట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కదా. సో BCDE క్లియర్గా మనకి ఇంటర్కనెక్టెడ్గా కనబడిస్తుంది కాబట్టి BCDE ఆర్ కనెక్టెడ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూద్దాం. సో వాట్ ఈస్ దిస్ అబౌట్? ఫిఫ్త్ క్వశ్చన్. మ్యాథమెటిషియన్ రిచర్డ్ అనేటటువంటి వ్యక్తి గ్లైడర్ని డిస్కవర్ చేసినటువంటి వ్యక్తి. ఇంటిగ్రేయింగ్ ఎన్ఎఫ్ ఓపెనింగ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఏమని? సో జాన్ కాన్వే ఇన్వెంటెడ్ బోర్డ్ గేమ్ కాల్డ్ సింప్లీ లైఫ్ అనే బోర్డ్ గేమ్స్ 1970లో. నెక్స్ట్ లైఫ్ హ్యాపెన్స్ ఆన్ అ గ్రిడ్స్. లైఫ్ అనేటటువంటి గేమ్ గ్రిడ్లో జరుగుతుంది. సో దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ దట్ స్ట్రెచ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఈచ్ స్క్వేర్ ఆర్ సెల్ ఈజ్ ఐదర్ అలైవ్ ఆర్ డెడ్. సో దాంట్లో ఏదైనా సెల్ అలైవ్ అయి ఉండొచ్చు, డెడ్ అయి ఉండొచ్చు, బ్లాక్ ఆర్ వైట్, ఫిల్డ్ ఆర్ ఎంప్టీ. నెక్స్ట్ నౌ దిస్ ఇస్ నాట్ అ గేమ్. వాట్ ఈస్ దిస్ అబౌట్? సో లైఫ్ ఇన్ ద కన్వెన్షనల్ సెన్స్ మామూలుగా చూసుకున్నట్లయితే దెర్ ఇస్ నో వే టు విన్ అనేది అయితే లేదు. నాట్ యూ ప్లే అగైన్స్ట్ అన్ అపోనెంట్కి ఆపోజిట్గా కూడా ఆడుకునేకి లేదు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఈస్ క్విక్ రీడింగ్లో మనము పాయింట్స్ని గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఈస్ ద ప్రాసెస్ ఐఎమ్ డూయింగ్ హియర్. ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ డజంట్ ఈవెన్ నీడ్ ది ప్లేయర్ యాజ్ ఇట్ ప్రొసీడ్స్. సో మనకు లైఫ్ ఒరిజినల్గా లైఫ్లో తీసుకున్నా అది ఒక ప్లేయర్ అయితే మనకు అవసరం లేదు. ఒక ఇనీషియల్ స్టేట్లో సెటప్ చేసుకుంటాం, ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాం, రైట్? టు స్టార్ట్. సో దేది ఆ గేమ్ రిలేటెడ్గా అయితే సర్టన్ నెంబర్ ఆఫ్ సెల్స్ని నువ్వు చూసుకుంటావు, లైవ్ అట్ ర్యాండమ్ ఇన్ అ ప్యాటర్న్ వాట్ ఎవర్ ఏదైనా కానీ. ఈచ్ సెల్ నౌ evolves according to a set of rules that considers its 8 neighbors left, right, above, below and on the 4 corners. ఇది సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ అంతా. దిస్ ఈజ్ ఎండ్లెస్లీ ఫ్యాసినేటింగ్ క్వశ్చన్ కాన్వేస్ గేమ్ రైజెస్. సో వాట్ ఈస్ దట్ క్వశ్చన్ అబౌట్? ఏం క్వశ్చన్ గురించి డిస్కస్ చేశారు అక్కడ? ఏమీ లేదు. కాబట్టి సింపుల్గా ఈ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఫస్ట్ స్టేట్మెంట్లో సో ఒక పర్సన్ మ్యాథమెటిషియన్ రిచర్డ్ కే గాయ్ గురించి చెప్పారు. జాన్ కాన్వే ఇన్వెంట్ చేసినటువంటి లైఫ్ అనేటువంటి గేమ్ గురించి మొత్తం BCD డిస్కస్ చేస్తున్నాం. సో ఎండ్లెస్లీ ఫ్యాసినేటింగ్ క్వశ్చన్ అనేది ఏమొస్తుంది? క్వశ్చన్ ఏమిటి గురించి డిస్కస్ చేస్తున్నారు అనేది మనకి రిమైనింగ్ 4 స్టేట్మెంట్స్లో కూడా కనిపించట్లేదు. సో ఆబ్వియస్గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏం కనబడిస్తుంది ఇక్కడ? ఈ ఈజ్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మోడల్ చేంజ్. సూపర్ మోడల్ ఏంటంటే బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్. బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ అంటే మరి మనము తలబోదుకోవాల్సిన అవసరం లేదు. ఎర్రర్ డిటెక్షన్ లాగానే ఉంటుంది ఈ మోడల్ కూడా. సింపుల్గానే క్రాక్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. చెక్ ఇట్. సో వాడు ఇచ్చేసాడు ఏంటి? ది ఎంటైర్ క్రూ ఆఫ్ ద ఫిలిం, ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిలిం ఎంజాయ్డ్ స్ప్లాషింగ్ ఇన్ ద పూల్. పూల్లో స్ప్లాషింగ్ చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా? స్విమ్మింగ్. సో ఇక్కడికే అయిపోయింది ఆన్సరు. ఎంజాయ్డ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. ఈ రెండింటికి ట్యాగ్, నో ఎర్రర్ అయితే కాదు. ABE ఎలిమినేట్ చేసుకుంటున్నాం. అండ్ CD సింపుల్ లాజికే కదా. స్ప్లాషింగ్ అంటే కన్నా లైక్ వాటర్ స్ప్లాష్ అలాగా కొట్టడం. స్ప్లాష్ చేయరు, స్విమ్ చేస్తారు పూల్లో. CDలో బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏముందని చూద్దాం. ఎంజాయ్డ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్, దాని నుంచి టు బేత్ ఇన్ ద ఓషన్ అండ్ పర్టికులర్లీ సన్ బేతింగ్ ఆన్ ద షోర్. సో ఇక్కడ ది ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిలిం ఎంజాయ్డ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్, బేతింగ్ ఇన్ ద ఓషన్ అండ్ పర్టికులర్లీ సన్ బేతింగ్ ఆన్ ద షోర్. ఇక్కడ దానికి దీనికి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2 ఈజ్ ఎక్స్ట్రా. 2 ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. ఆన్సర్ ఈజ్ D. 2 అనేది అవసరం అక్కడ. సో ఏమేమి? స్విమ్మింగ్ ఇన్ ద పూల్ ఎంజాయ్ చేశారు, ఎంజాయ్డ్ ఫ్యూ థింగ్స్. స్విమ్మింగ్ ఇన్ ద పూల్, బేతింగ్ ఇన్ ద ఓషన్
స్విమ్మింగ్ ఇన్ ద పూల్ అండ్ పర్టికులర్లీ సన్బేతింగ్ ఇక 2 ఎక్స్ట్రాగా వచ్చింది సిలో. ఆన్సర్ ఈస్ డి. అర్థమైంది అనుకుంటా, సింపులే కదా. సో ఆన్సర్ ఈస్ డి. సో నీట్గా ఒలుచుకుంటూ పోతే వచ్చేస్తుంది ఆన్సర్. సో మామూలుగా పుట్ ఇంటూ ఏ సిచ్యువేషన్ ఈస్ ప్రిఫర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్ ఇంటూ ఏ సిచ్యువేషన్. నెక్స్ట్ వుడ్ బి, అది ఫస్ట్ ఎలిమినేట్ చేసుకున్నాం. హ్యాడ్ ఆట్, ఇది రాంగ్ కాంబినేషన్. డైరెక్ట్గా వస్తే ఆట్ టు వస్తుంది, లేకపోతే హ్యాడ్ టు బి వస్తుంది, అంతేగాని హ్యాడ్ ఆట్ రాదు. బి ఎలిమినేటెడ్, ఏ ఎలిమినేటెడ్. ఇంకా సిడిలో చూద్దాం. షుడ్ బి పుట్ ఇంటూ ఏ సిచ్యువేషన్, నో ఆఫీసర్ ఆట్ టు బి పుట్ ఇంటూ ఏ సిచ్యువేషన్. ఆట్ టు బి పుట్, షుడ్ బి పుట్, రెండు కొద్దిగా సిమిలర్ సెన్స్ వచ్చినప్పటికీ మిగిలిన స్టేట్మెంట్ చూద్దాం. వేర్ హీ హ్యాస్ టు చూస్ బిట్వీన్ హిజ్ లవ్, ఇన్ విచ్ హీ హ్యాస్ టు చూస్ బిట్వీన్ హిజ్ లవ్ ఫర్ దిస్ ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఎర్రర్ కనబడిస్తుంది. అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ అకంపెనీయింగ్ హిస్ డ్యూటీ. సో అక్కడ హిస్ ఫ్యామిలీ, హిజ్ లవ్, హిస్ ఫ్యామిలీ. ఆన్సర్ ఈజ్ సి. సింపుల్, ఎక్కడో ఒక చోట ఎర్రర్ పడుతుంది, దాన్ని మనం స్ప్లిట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. Being a realist, the detective put that he was extra. Since he was a realist, this is one sort of expression. అతను రియలిస్ట్ అవడం చేత the detective could not accept. అది హోల్ లెవెల్ బెస్ట్ ఎక్స్ప్రెషన్ కావాలి మనకు కదా. సో బీయింగ్ దట్ హీ వాజ్ అ రియలిస్ట్ అవసరమా? ఇంత ఫ్రేజ్ అవసరం లేదు. బీయింగ్ అ రియలిస్ట్ ఈజ్ ఇనఫ్. సో వెయిట్ వన్ సెక్. వాడు ఇచ్చినది బీయింగ్ అ రియలిస్ట్. The detective could not accept the statement of the accused that he were force caused. So ఇక్కడ being a realist, that he was అవసరం లేదు, since he was అవసరం లేదు, ఇది కూడా ఎక్స్ట్రా ఫ్రేజ్. ఆన్సర్ ఈజ్ నో ఎర్రర్. చాలు కదా. బీయింగ్ అ రియలిస్ట్, ఇక్కడ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుని నీట్గా చూసుకో. రియలిస్ట్, బీయింగ్ రిచ్, హీ బాట్ అ కార్. చాలు కదా. బీయింగ్ అ రియలిస్ట్, సో హీ కుడ్ నాట్ యాక్సెప్ట్. సో సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ ఉంది కాబట్టి మనకి ఈ ఎక్స్ట్రా ఫ్రేజెస్ లైక్ దట్ హీ వాజ్ అంట, మళ్ళీ సిన్స్ హీ వాజ్ అ రియలిస్ట్, ఇది సెన్స్ వస్తుంది, కానీ దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి నో ఎర్రర్ కింద తీసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఎస్, చెక్ చేసుకోండి ఏమంటున్నాడు. ఇఫ్ వీ కోఆపరేట్ టుగెదర్ బై డివైడింగ్ అప్ ద బూటీ వీ షల్ బీ ఏబుల్ కోఆపరేట్ టుగెదర్. మళ్ళీ టుగెదర్ సూపర్ ఫ్లాస్గా అనిపించట్లా. దర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ రిపిటేషన్ అవసరం అంటారా? కోఆపరేట్ విత్ వన్ అనదర్ ఈజ్ ప్రిఫరబుల్, నాట్ వన్ అదర్. ఏ ఎలిమినేటెడ్, ఈ ఎలిమినేటెడ్. కోఆపరేట్ బై డివైడింగ్ అప్, కోఆపరేట్ విత్ హూమ్, దెర్ ఇస్ అ సెన్స్ మిస్సింగ్. కోఆపరేట్ మిస్సింగ్. ఆన్సర్ ఈజ్ డి. ఇఫ్ యూ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్, దట్ ఈస్ ఇనఫ్. వీ షల్ బీ ఏబుల్ టు వర్క్ టుగెదర్. సో విత్ ఈచ్ అదర్ ఒక చోట, టుగెదర్ ఒక చోట, టుగెదర్ సూపర్ ఫ్లాస్ అవుతుంది. సో కాబట్టి అది ఎలిమినేట్ చేసుకున్నాం. ఆన్సర్ ఈజ్ డి. వీ కోఆపరేట్ V1, అక్కడ వీ షల్ బి, సో విల్ షల్ V1 అయిపోయిందా. సో ఆన్సర్ ఈజ్ క్లియర్లీ డి. క్వశ్చన్ నెంబర్ 10. సో హైలైటెడ్ వర్డ్స్ ఇచ్చాడు 4. ఆ 4కి ఆప్షన్స్లో 4 వర్డ్స్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి అంటే దాంట్లో సో రిప్లేస్మెంట్ ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఒక్కొక్క దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్తే సెట్ అయిపోతుంది. పెటియోల్, పెషోల్డ్. సో డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. పెషోల్డ్ అంటే ఏంటి? స్టెమ్ కనెక్టింగ్ లీఫ్ అనమాట. పెషోల్ అంటే స్టెమ్ కనెక్టింగ్ లీవ్స్ రిలేటెడ్ వర్డ్ అది. కంపౌండెడ్, యు నో దట్. నెక్స్ట్ అంబుల్స్, ఫ్లవర్స్, bear out, support, the general impression. So stout, rigid, hairy stem, the petioled leaves compounded of 3 broadly ovate, lobed and saw-edged divisions. Downy on the other side, and the great umbels. Umbels unte so umbrella like oka cover chese vidhanga flat shaped kind అన్నట్టు చెప్తారనమాట. బేర్ అవుట్ అంటే ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. దాని మీనింగ్ ఏమొస్తుందంటే సపోర్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. యాక్చువల్లీ ఐ కెన్ గో విత్ నో ఎర్రర్. సో ఇక రిమైనింగ్ వాళ్ళు కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ రిలేటెడ్గానే ఇచ్చాడు. బేర్ అవుట్ ఇచ్చాడు, బోన్ ఆఫ్ ఇచ్చాడు, బోర్. డైరెక్ట్గా బేరు రాదు. ఆల్ బేర్ అవుట్ ఈజ్ ప్రిఫరబుల్. బోర్ V2 కదా, అంటే బోర్డ్ అది కూడా ఉంది, కానీ ఇక్కడ సెంటెన్స్కి సెట్ కాదు. సో బ్రేక్ హెన్ అనేటటువంటిది నౌన్ అండి. నౌన్ విత్ నౌన్ కాంబినేషన్ రాదు. బ్రేక్ అండ్ ఈఎన్ ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్లీ గెట్
V3 form. But bracken is a noun which is related to some fern, poisonous ferns అన్నమాట. ఫ్లోరా ఫౌనా తెలుసు కదా, ఇక్కడ కూడా ఫ్లోరా వచ్చింది. సో ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ రిలేటెడ్ అనమాట ఏది బ్రేకెన్. సో కాబట్టి ఆన్సర్ ఈస్ నో ఎర్రర్, సెట్ అవుతుంది కాబట్టి అన్ని లింక్డ్ కాబట్టి. నెక్స్ట్ చార్జ్డ్ హిమ్ విత్ పెనాల్టీ దెన్ అ ప్రిజన్ సెంటెన్స్. యట్ ఇట్ వాస్, యట్ అంటే అయినప్పటికీ మీనింగ్లెస్. జడ్జ్ చార్జ్ చేశాడు, ఫ్రీడ్ హిమ్ మీనింగ్లెస్. ఇండిక్టెడ్ అంటే సో టు అక్యూజ్ సమ్వన్ ఫాల్స్లీ. విండికేటెడ్ అంటే టు రిలీజ్ సమ్వన్ ఫ్రమ్ అక్యూజేషన్, అపోజిట్లో తీసుకుంటాం. ఇండిక్ట్మెంట్, సో టు అక్యూజ్ సమ్వన్ ఫాల్స్లీ వితౌట్ అ ప్రూఫ్, ఇండిక్ట్. అదే విండికేట్ అంటే టు సెట్ ఫ్రీ సమ్వన్ ఆఫ్ అక్యూజేషన్ నుంచి బయటికి రిలీజ్ చేయడం. లెట్ హిమ్ ఆఫ్ ఇట్స్ అ క్లియర్ ఫ్రేజల్ వర్బ్. లెట్ హిమ్ ఆఫ్ అంటే వదిలిపెట్టడం అంతే, సింపుల్గా ఫ్రీ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఓకే, ఒకవేళ బిడి సెట్ అవుతాయి అనుకుంటే ఇవైతే సెట్ కావు. రిలీజ్ చేయడం అనే మీనింగ్ కావాలి కదా, అక్కడ ఎట్టు నుంచి దెబ్బ కొట్టింది అక్కడ, లేదంటే రిమైనింగ్ ఓకే. మిస్డిమినా అంటే స్మాల్ పెటీ థెఫ్ట్ అట్లా మీనింగ్ రావచ్చు. సో చూద్దాం. ఇంకా మనకి టై పడిండేది బి అండ్ డి. ఎస్, బి అండ్ డిలో చూసుకుంటే విత్ పెనాల్టీనా విత్ ఏ శాంక్షన్స్ వస్తుందో రాదు. ఆన్సర్ ఈజ్ డి. సో లెట్ హిమ్ ఆఫ్ ద స్మాల్ ఫైన్. ఎందుకంటే సిన్స్, రీజన్ చూపిస్తుంది. సిన్స్ ఇట్ వాస్ హిస్ ఫస్ట్ అఫెన్స్, అది వాడి యొక్క మొదటి అఫెన్స్ అవడం చేత చిన్న ఫైన్తో వాడిని జడ్జ్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఎస్ 12. ఫాలోయింగ్ ద ఫుడ్ స్టెప్స్ బాగుంది, పేమెంట్ రాదు, ఐడియల్స్ యాక్సెప్టెడ్, ఎగ్జాంపుల్ యాక్సెప్టెడ్, స్పెసిమన్ యాక్సెప్టెడ్. స్పెసిమన్ ఈజ్ ఆల్సో సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో ఏ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్, ఏ ఎలిమినేట్ చేసుకున్నాం. హీ ప్రాంప్ట్లీ అకార్డెడ్ హిజ్ ఎలక్షన్. అకార్డెడ్ ఏంటి? అకార్డెడ్ అంటే యాక్సెప్టెడ్, అగ్రీడ్ అనే మీనింగ్ వస్తుంది. నేను చెప్పుకున్నాం నిన్న. డిస్కార్డ్ అంటే డిసగ్రిమెంట్, అకార్డ్ అంటే అగ్రిమెంట్ అనమాట, యాక్సెప్టెన్స్. అబ్జ్యూడ్, రెప్యూడియేటెడ్, ఫర్బేడ్, మూడు కూడా సినానిమస్గా తీసుకోవచ్చు. సో టు డినై ద ఫ్యాక్ట్స్, టు రిజెక్ట్ ద ఫ్యాక్ట్స్, ఇలాంటి మీనింగ్ వస్తుంది. టు రిజెక్ట్, టు రెఫ్యూజ్ అనే మీనింగ్ తీసేసుకోవచ్చు. రెపల్స్, రెఫ్యూజ్ రెండు కూడా ఓకే. ఫార్బేడ్ అనే వర్డే లేదు, సో కాబట్టి డి ఎలిమినేటెడ్. ఇంకా మనకి బిసి కాంబినేషన్స్ ఉన్నాయి. సో అకార్డెడ్ హిస్ ఎలక్షన్ కంటే సో రిజెక్ట్ చేశాడు ఎలక్షన్ క్యాపిటలేషన్. ఎలా? యాజ్ ఏఆర్ యాన్ ఇన్ఫ్రాక్షన్ అంటే పార్ట్ ఆఫ్ సంథింగ్ అన్నట్టు. యాజ్ అ పార్ట్ ఆఫ్, మనకి ట్యాగ్ ఎక్కడ పడింది? సో బికి సికి పడింది కదా. సో బిలో ప్రిజర్వేషన్ ఉంది, సిలో ఇన్ఫ్రింజ్మెంట్ అంటే బ్రేకింగ్ లా కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో కన్ఫర్డ్, బెస్టోడ్ రెండు సినానిమ్స్. టు గివ్, టు రెఫర్, టు గివ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో ఏదైనా కూడా నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడము, విల్లింగ్తో ఇవ్వడము. బెక్వెత్, కన్ఫా, బెస్టో, ఈ మూడు కూడా సినానిమ్సే. వాడు అన్ని నీట్గా టఫ్ వర్డ్స్ అన్ని తీసుకుని చల్లినాడు. లైక్ అన్ని సినానిమ్స్, అన్ని రిలేటెడ్ అనమాట, రైట్. ఎనీవేస్, సో కాంట్రావెన్షన్, కాంట్రరీ టు సంథింగ్ అన్నట్టు. ఇన్ఫ్రింజ్మెంట్ అంటే బ్రేకింగ్ లా. సో ఇక్కడ యాజ్ అన్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆన్ ద డివైన్లీ bestowed prerogatives of the Holy See. So which is the better word? Conferred కంటే better word bestowed. Giving అనే అర్థమే వస్తుంది. ఆన్సర్ ఈజ్ సి. సో మొత్తం మీద అలా ఫిల్టర్ చేసుకుంటే సికి వచ్చి పడ్డాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్. we pursue, నోటీస్, రికగ్నైజ్. క్లోక్ అంటే రాదు. క్లోక్ అంటే కన్నా కవర్ చేయడము. ఎన్ష్రౌడ్, కవర్, ఏదైనా కప్పి పెట్టడము, లేదా యూనో వాట్, సో హైడ్ చేయడం, ఇలాంటి మీనింగ్ వస్తుంది. సి, ఇవన్నీ సినోనిమ్స్. ఓకే. డేటా సైన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ లూమింగ్ యాజ్ జాబ్ రోల్స్ దిస్ ఇయర్. లూమింగ్, రిసీడింగ్ తగ్గడం, డానింగ్ తగ్గడం, అపియరింగ్ ఇది ఆల్రెడీ ఎగిరిపోయింది. ఎమర్జింగ్ పాజిటివ్. రిసీడింగ్, డానింగ్, లూమింగ్ మూడు నెగిటివ్సే. డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ అనేటటువంటి జాబ్ రోల్స్ రిలేటెడ్గా లూమింగ్గా, ఎమర్జింగ్గా. సో ఇప్పుడు దీనిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే కన్నా మిగిలిన డిస్టర్బ్గా అంటే సో ఒకటే మీనింగ్తో రెండు మూడు ఉంటే ఎలా పిక్ చేసుకుంటావు ఒకదాన్ని, అన్నిటికీ ఛాన్స్ ఉన్నాయి కదా. అలా అంటప్పుడు ఆడ్ వన్ అవుట్ కిందకి తీసేసుకోవచ్చు డి. ఇన్ లైన్ విత్ అండ్ ద లాస్ట్ వన్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది.
జాబ్ రోల్స్, జాబ్ కేటగిరీస్ అంటాం కానీ జాబ్ హోల్స్ అంటాము, మీనింగ్లెస్ కదా. సో ఆన్సర్ ఈస్ డి. ఏదో ఒక్క పాయింట్లో తగులుతుంది ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇన్ దిస్. ఇంక్వైర్డ్ ఇంటూ ఈస్ ప్రిఫరబుల్, ఎనీవేస్ రిలీఫ్, ఫర్నిష్, అడ్వాన్సింగ్. చూద్దామా. The EU, European Union, inquired to the crisis by implementing a series of financial relief mechanisms. అక్కడ క్రైసిస్కి ఈ ఫినాన్షియల్ రిలేటెడ్ మెకానిజమ్స్తో ఏం చేస్తుంది? రియాక్ట్ అవ్వడం, ఓకే, రెస్పాండ్, ఓకే. రెబట్ అంటే కన్నా రెపల్స్, తిప్పి కొట్టడము, సో వెనక్కి నెట్టడం, ఇలాంటి మీనింగ్ వస్తుంది. సి నెగిటివ్. ఎక్స్కవేటెడ్ నెగిటివ్. ఈ రెండింటికి ఛాన్స్ ఉంది. ఇంక్వైర్డ్ కూడా రాదు ఖచ్చితంగా, మనకి ఏబిలో ఛాన్స్ ఉంది. సో ఫినాన్షియల్ సస్టైన్ V1, సపోర్ట్ ఈస్ నౌన్. ఫినాన్షియల్ సపోర్ట్ మెకానిజమ్స్ ఈస్ ప్రిఫరబుల్ అండ్ ద ఆన్సర్ ఈస్ బి. ఏదో ఒక పాయింట్లో తగలాలిగా, ఆన్సర్ వచ్చేసినట్లే కదా. సో ఆన్సర్ ఈస్ బి క్లియర్లీ. క్వశ్చన్ నెంబర్ 15, 16 సింపుల్ పాయింట్స్. ఏమంటా, యా రీఅరేంజ్మెంట్ అడుగుతూ ఉన్నాడు. ఓ మై గాడ్, రీఅరేంజ్మెంట్ అడుగుతూ ఉన్నాడు దాంట్లో. సో ఇక్కడ ఆర్డర్ మనం చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఎస్, నేను ఇక్కడ ఆప్షన్స్ మీకు పీడిఎఫ్లో ఉంటాయి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దీంట్లో రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్లో డి కనబడిస్తుంది. డి వచ్చేసి ద లోన్లీనెస్ ఆఫ్ ద డిస్కార్డెడ్ ఎల్డర్లీ ఈజ్ మ్యానిఫోల్డ్. సో ఈ డిస్కార్డెడ్ అంటే పంపించి వేయబడినటువంటి ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క లోన్లీనెస్ మ్యానిఫోల్డ్ అంటే కన్నా చాలా రకరకాలుగా ఉంటుంది. దానికి ఎన్హాన్స్మెంట్గా ఈకి ఛాన్స్ ఉంది, బీకి ఛాన్స్ ఉంది. ఈకి బీకి ఛాన్స్ ఉంది. ఎందుకు? when we forcefully remove people from surroundings they have been part of for decades, we put an unmendable అంటే రిపేర్ చేయలేనటువంటి, మెండింగ్, షూ మెండర్. సో మెండింగ్ అంటే రిపేర్ చేయలేనటువంటి టేర్ వాళ్ళ లైఫ్స్లో మనము ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇక్కడ చూస్తే when we remove them from their homes, so it is not the only family that they are bearing removed from, but all those people. సో ఇక్కడ all those people అనేది కనపడిస్తుంది. దీంట్లో have circle of acquaintances and friendsకి I can go with ఏ, సిఏ కాంబినేషన్లో తీసుకోవచ్చు. అక్కడ దానిలో కంటిన్యూషనే రిమూవ్డ్ ఫ్రమ్ పీపుల్, క్యాబ్. సో సిఏబి కాంబినేషన్ ఒకటి, డిఈ కాంబినేషన్ ఒకటి. చెక్ ద ఆర్డర్. డిఈసిఏబి, డిఈసిఏబి. దీనికి ఈ ఉంది, బి ఉంది, కానీ దీనికి ఆ పీపుల్ రిలేటెడ్ మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్స్ అయితే సిఏ. సో కాబట్టి సిఏబి ఒక కాంబినేషన్ కింద తీసుకున్నాము, డిఈ అనేది ఒక కాంబినేషన్ కింద తీసుకున్నాము. ఆన్సర్ ఈస్ డి క్యాబ్, డిఈసిఏబి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. దీంట్లో రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్ చూసుకుంటే అన్నిట్లో ఏ ఉంది, ఏడి, ఏసీ. ఏసీలు 2 ఉన్నాయి, ఏడి ఒకటి ఉంది, డి ఒకటి ఉంది. మొత్తం మీద ఏ చూసుకుంటే సమ్ ఆఫ్ ద వర్స్ట్ క్యాన్సర్స్ ఆర్ అన్డిటెక్టెడ్ బై స్క్రీనింగ్. ఓకే, యాక్సెప్టెడ్. ఏ యాజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సో దానికి కంటిన్యూషన్ ఈ తీసుకుంటా, దే అపియర్డ్ సడన్లీ. ఆన్సర్ ఈస్ బి అయిపోయింది. అక్కడ డికి సికి ఛాన్స్ ఉంది. వాట్ సెకండ్ స్టేట్మెంట్. ఈవెన్ వెన్ స్క్రీనింగ్ వర్క్స్ ఇన్ సచ్ ట్రయల్స్. విచ్ ట్రయల్స్ వీ డోంట్ హ్యావ్ ఐడియా. ఏది? డిలో. నెక్స్ట్ సిలో. సో హౌ కెన్ వీ బీ కాన్ఫిడెంట్ దట్ గెటింగ్ అ స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులర్లీ ఈజ్ అ గుడ్ ఐడియా. ఎలా వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో కాబట్టి వీఆర్ గెటింగ్ టు దే అపియర్. సో పర్ఫెక్ట్ ఎన్హాన్స్మెంట్. ఆ దే ఏమిటికి మనము లింకప్ చేయొచ్చు, క్యాన్సర్స్కి లింకప్ చేయొచ్చు. సో కాబట్టి హ్యాపీగా ఈ ఈజ్ ద ఆన్సర్, ఏఈ కాంబినేషన్లో తీసేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 17 to 17, 18, 19, 20 ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఎర్రర్ డిటెక్షన్స్ మోడల్ అనమాట. ఈ ఎర్రర్ డిటెక్షన్ మోడల్లో కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కుంటున్నాడు. కరెక్ట్ అంటే వితౌట్ అన్ ఎర్రర్. నీట్గా ఒల్చుకుంటూ పోతే వచ్చేస్తుంది ఆన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్. వచ్చిందా? 30 years ago. అవసరమా 30 years పెడితే పోలా. డీప్ విత్ కాదు, విత్ ఇన్ అస్, మన లోపల. విత్ కాదు, మనతో కాదు, విత్ ఇన్. డీప్ జనరల్లీ ప్రిఫర్స్ విత్ ఇన్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వస్తే ఎగిస్తే ఎస్ ఫామ్ రావాలా, లేకపోతే V2 రావాలా. ఇండికేట్స్ తీసుకుంటే చాలా. అటుపక్క కెన్ ఉందిగా. అండ్ ద ఆన్సర్ ఈస్ డి. The answer is D. There is no error in that. Okay. So errorless statement కనుక్కోండి. ఎర్రర్ ఉండే స్టేట్మెంట్ కనుక్కోని అట్లా.
హోల్డ్ ఇట్. సో యాక్చువల్గా ఫార్మల్ స్టేట్మెంట్స్లో దో తీసుకోం, స్పోకెన్ ఇన్ఫార్మల్లో దో తీసుకుంటాం. ఆల్ దో ఈజ్ ప్రిఫర్డ్. ఒకటి పాస్ట్, ఒకటి ప్రజెంట్. ఇట్ హ్యాస్ కాదు హ్యాడ్. వాస్ సస్పెండెడ్ నాట్ బికాజ్ ఇట్ కేమ్, అక్కడ కేమ్ ఉంది. పాస్ట్ పాస్ట్, హ్యాడే ప్రిఫర్ చేస్తాం హ్యాస్ కంటే. హూమ్ కార్నర్డ్ కంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంటెక్స్లో ఇండివిజువల్స్ హూ కార్నర్డ్ ఈజ్ ప్రిఫరబుల్. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఏ డజంట్ హ్యావ్ ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చెక్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్లో డిసైడెడ్ డూ అవేనా? ఇక్కడ టు డూ ప్రిఫర్డ్, ఇక్కడ ఆఫ్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఐఎన్జి ఫామ్ ప్రిఫర్డ్, ప్రిపోజిషన్ ప్లస్ వర్బ్ ఫామ్ V4 ప్రిఫర్డ్, జెరండ్. సో ఇక్కడ హెడెడ్ పాస్ట్ అయితే ఇంక్లూడెడ్ ప్రిఫర్ చేస్తాం. పాస్ట్ పాస్ట్, బ్యాలెన్సింగ్ ద టెన్సెస్. ఆర్ 1/10 ఆఫ్ దట్ ఆఫ్ అవసరం లేదు. out of which will be, out of which 50 will be, whom kante out of them kante, so there shall be a connector like a relative pronoun, out of which is preferred. One second. C doesn't have error. ఏంటి 1/10 that of, ఎందుకు గ్లోబల్ యావరేజెస్ యొక్క ఎమిషన్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి దట్ ఆఫ్ ఈజ్ ప్రిఫర్డ్. ఓకే, సి ఈజ్ ద ఆన్సర్. ఏబిడిలో ఎర్రర్స్ ఉన్నట్టుగా మనం గుర్తించాం. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిఫ్టెడ్ ద బ్యాన్, లిఫ్ట్ బ్యాన్ ఆన్ అంట, అపాన్ అనం. నెక్స్ట్ ఇదైతే క్లియర్గా మనకి తెలిసిపోతుంది. రెండున్నాయి పేర్లు, మైదాన్ ఒకటి, ఢిల్లీ ఒకటి. బిగ్గర్ ప్లేస్ ప్రిఫర్స్ ఇన్ అండ్ స్మాలర్ ప్లేస్ ప్రిఫర్ అట్. 3 ఇండియన్స్ హూ వర్, హూమ్ కాదు హూ. ఓకేనా? ఇంకా ఆన్సర్ ఈస్ డి. నాట్ ఓన్లీ detoxifies కాదు, detoxifies the system but also gives a person training in endurance, a spirit of acceptance and self control. Answer is clearly D. సో అదండి విషయము. 20 క్వశ్చన్స్ నీట్గా సింపుల్గా ఎలా క్రాక్ చేసుకున్నా అర్థమైందిగా. ఇలా వస్తే హ్యాపీనే, మ్యాక్సిమం స్కోర్ చేసుకునేటటువంటి పేపర్ అని చెప్పేసి 40 క్వశ్చన్స్ ఉన్నప్పటికీ. బట్ ఎనీవేస్ ఎక్స్పెక్ట్ ద టఫెస్ట్. ఎస్బీఐ మెయిన్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ ద టఫెస్ట్. సో బట్ బీ స్ట్రెంత్ ఇన్ కాంప్రహెన్షన్స్ అండ్ పారాజంబ్లింగ్, అవి మటుకు మిస్ చేయకోకుండా చేసుకోండి. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ గివప్ చేయొద్దండి, చేస్తూ ఉంటేనే మీకు మార్క్స్ పెంచుకునే అవకాశం ఉంటుంది. So anyways, so keep on practicing. Don't forget to like, subscribe and share. And the last but not the least, so next week kaluddamu inka manchi models to manchi papers. So till then keep practicing. Thank you for watching. See you in the next week.